దళిత సంక్షేమ పథకాలు ఎస్సీ వెల్ఫేర్ స్కీమ్స్. దళిత బంధు ప్రారంభ తేదీ ఆగస్టు 4, 2021. ప్రారంభ ప్రదేశం యాదాద్రి భువనగిరి జిల్లా వసలమర్రి గ్రామం, ఆలేరు నియోజకవర్గం. ప్రారంభించిన వారు ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యాంశాలు: ఇది దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం. దళిత సాధికారత, స్వావలంబన కోసం కుటుంబం యూనిట్గా అర్హులైన ఎస్సీ కుటుంబాలకు నేరుగా రూపాయలు 10 లక్షల ఆర్థిక సాయాన్ని పూర్తి గ్రాంట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా లబ్ధిదారుని అకౌంట్లో మనీ క్రెడిట్ చేయబడుతుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం ఇచ్చే రూపాయలు 10 లక్షలలో ప్రభుత్వం రూపాయలు 10,000 తీసుకొని వాటికి మరో రూపాయలు 10,000ను కలిపి దళిత రక్షణ నిధి పేరుతో జమ చేస్తారు. ఈ నిధితో దళితుల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా సాయం చేస్తారు. గ్రామ, మండల, రాష్ట్ర స్థాయిల్లో దళిత బంధు సమితులను ఏర్పాటు చేసి ఈ నిధిపై పర్యవేక్షణ నిర్వహిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 100 దళిత కుటుంబాలకు అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆగస్టు 16, 2021 కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్లోని సీఎం కేసీఆర్ పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించారు. తొలి లబ్ధిదారు హుజురాబాద్ మండలం కనుగులగిద్ద గ్రామానికి చెందిన కొత్తూరు రాధా. దళిత బంధు యూనిట్ల వివరాలు. దళిత బంధు పథకం కింద పలు యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. లబ్ధిదారులు వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలు, ఆర్థిక అభివృద్ధి పథకాల కింద యూనిట్ల వివరాలను వెల్లడించింది. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే అమలవుతున్న వివిధ రకాల పథకాలను క్రోడీకరిస్తూ కొత్తగా మరిన్ని యూనిట్లను ప్రతిపాదించడం జరిగింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అనువైన వ్యాపార, ఉపాధి రంగాలను గుర్తించింది. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధికి అనువైనవి మినీ డైరీ, పందిరి కూరగాయల సాగు, వరి నాటు యంత్రాలు, పవర్ టిల్లర్స్, వేప నూనె పిండి తయారీ, ఆటో ట్రాలీ పథకాలు. గ్రామీణ సబర్బన్ ప్రాంతాలు వ్యవసాయ సాగు యంత్రాల అమ్మకాలు, మట్టి ఇటుకల తయారీ, ఆటో ట్రాలీ, ట్రాక్టర్ ట్రాలీ, కోళ్ల పెంపకం. గ్రామీణ సబర్బన్ పట్టణ ప్రాంతాలు 7 సీటర్ ఆటో, ప్యాసింజర్ ఆటో రిక్షా, 3 వీలర్ ఆటో ట్రాలీ, విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందుల దుకాణం ప్రభుత్వ అనుమతితో, టెంట్ హౌస్, డెకరేషన్, లైటింగ్, సౌండ్ సిస్టమ్, మడిగల నిర్మాణం, వ్యాపారం, ఆయిల్ మిల్, పసుపు, కారం, బియ్యం పిండి గిర్నీ. సబార్డిన్ పట్టణ ప్రాంతాలు 7 సీటర్ ఆటో, ఎలక్ట్రానిక్ గూడ్స్ సెట్స్, డయాగ్నోస్టిక్ ల్యాబ్, మెడికల్ షాప్, బ్యాటరీ సేల్స్ అండ్ సర్వీసెస్, హార్డ్వేర్, శానిటరీ షాప్, మినీ సూపర్ బజార్, డిటిపి, మీ సేవ, సిఎస్సి అండ్ సర్వీసెస్, ఫోటో స్టూడియో, బిల్డింగ్ మెటీరియల్ స్టోర్స్. పట్టణ ప్రాంతాలు మొబైల్ టిఫిన్ సెంటర్, 4 వీలర్, క్లాత్ ఎంపోరియం, టెక్స్టైల్స్, రెడీమేడ్ గార్మెంట్స్ షోరూమ్, పేపర్ ప్లేట్స్, గ్లాసెస్, బ్యాగ్ల తయారీ యూనిట్, ట్యాక్సీ, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, లేడీస్ ఎంపోరియం, కిచెన్ ఫర్నిచర్ షాప్, ఫ్లెక్సీ, వినైల్ డిజిటల్ ప్రింటింగ్, డిజిటల్ ఫోటో స్టూడియో ల్యాబ్, ఆటోమొబైల్ షాప్ సర్వీసింగ్ యూనిట్, డిస్పోజబుల్ పేపర్ ప్లేట్స్, గ్లాసెస్, పేపర్ నాప్కిన్స్ దుకాణం. ఆర్థిక సర్వే 2023, 2021-22లో 4,150 కోట్లను 38,323 ఎస్సీ
కుటుంబాలకు పంపిణీ చేశారు. 2022-23లో 17,700 కోట్ల రూపాయలను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 1,500 లబ్ధిదారుల కుటుంబాలకు అందించడం లక్ష్యం. 2023-24 బడ్జెట్లో ఈ లక్ష్యానికి గాను 17,700 కోట్ల రూపాయలను దళిత బంధుకు కేటాయించారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం. దీని యొక్క ప్రారంభం 2014లో గరిష్ట వయస్సు 35 సంవత్సరాల లోపు, కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షలు, ప్రతిభావంతులైన SC/ST విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు రూపాయలు 20 లక్షల వరకు అందించనున్నది. సంవత్సర ఆదాయ పరిమితి రూపాయలు 2 లక్షల నుండి రూపాయలు 5 లక్షలకు పెంచడం జరిగింది. ఈ పథకం కింద విద్యార్థులు USA, UK, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా వంటి దేశాల్లో చదువుకోవడానికి అవకాశం కలదు. గరిష్ట అర్హత వయసు 35 సంవత్సరాలు. కుటుంబంలో ఒకే ఒక విద్యార్థి అర్హుడు. డిగ్రీలో 60% మార్కులు, GMAT, GRE స్కోర్ పొంది ఇంగ్లీష్లో నైపుణ్యత అవసరం. ఆర్థిక సర్వే 2023 ప్రకారం లబ్ధిదారుల సంఖ్య SC 953, ST 260. భూమి కొనుగోలు పథకం, ల్యాండ్ పర్చేస్ స్కీమ్. దీని యొక్క ప్రారంభం 2014 ఆగస్టు 15న జరిగినది. ప్రదేశము గోల్కొండ కోట, హైదరాబాద్. ప్రారంభించినది ముఖ్యమంత్రి K. చంద్రశేఖరరావు. అమలు 30 జిల్లాలలో, హైదరాబాద్, భద్రాద్రి అండ్ మేడ్చల్ మినహా. లక్ష్యాలు: తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని భూమి లేని అత్యంత నిరుపేద కుటుంబాల మహిళలకు వ్యవసాయ భూమి కొనుగోలు చేసి 3 ఎకరాలు అందించడం. ఇది 100% సబ్సిడీ పథకం. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి భూమిని కొనుగోలు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది. ఎకరా భూమి కొనుగోలు చేయడానికి 2 లక్షల నుండి 7 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. 2014 నుండి జనవరి 2023 వరకు రూపాయలు 768.94 కోట్ల వ్యయంతో 17,96.31 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 6,995 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.